కుంటలో కట్టడాలని చెప్పి మనం గతంలో రాశాం. గోధుమ కుంట కుంభకోణం విచారణను తొక్కిపెట్టిన జిల్లా రిజిస్టర్. ఐజీ ఆదేశాలకే దిక్కులేదా? మేడ్చల్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి పరాకాష్ట. కమిషనర్ లేఖలే మాయమైపోతున్నాయంటండి. కంచే చేను వేసినట్టు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రిజిస్ట్రేషన్ల శాఖే కబ్జాదారులకు కాపలాగా మారటం మేడ్చల్ జిల్లా చర్చనీయాంశంగా మారింది. గోధుమకుంట గ్రామంలో జరిగిన 76 అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం చూస్తుంటే అవినీతి అధికారుల తీరు అడ్డదారిని పోయినాడుకు అడుగడుగునా గండం అన్నట్టు భయం లేకుండా ఏకంగా అండదండలే లభిస్తున్న విచారకరం. అధికార అండ, అవినీతికి దండ అన్నట్లుగా సబ్ రిజిస్టర్లు చేసిన అక్రమాలు ఆధారాలు సహా బయటపడినా జిల్లా రిజిస్టర్ మాత్రం అమ్మ పెట్టదు, అడుక్కు తినడం చందంగా విచారణ ముందు తానుకొని తొక్కిపెడుతున్నారు. ఐజీ ఆదేశాలకి దిక్కు లేకపోవడం చూస్తుంటే ఆ కార్యాలయంలో గురువుకు తగ్గ శిష్యులన్నట్లుగా చట్టం కంటే సొంత లాభాలే పరమావధిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కంచే చేనుమేసిన చందంగా మేడ్చల్ మల్కాజీ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ తయారైంది. కీసర మండలం గోధుమకుంట సర్వే నెంబర్ 101లో జరిగిన 76 అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే జిల్లా రిజిస్టర్ మాత్రం ఏమీ తెలియని నటిస్తున్న వెనుక ఉన్న మరమేంటో ప్రశ్నలు తలెత్తున్నాయి. అక్రమార్కులైన సబ్ రిజిస్టార్లకు జిల్లా అధికారి అండగా నిలుస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్నాయట. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ కమిషనర్ కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గోధుమకుంట గ్రామంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరపాలని జిల్లా రిజిస్ట్రార్కు లేఖలు రాసింది. సాధారణంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలను కనీసం రికార్డులో నమోదు కూడా చేయకుండా ఫైల్ పుటప్ చేయటం, తొక్కిపెట్టడం వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారిన ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ ఆఫీస్ నుంచి లెటర్ వస్తేనే కనీసం దేకలేదంటే వీళ్ళు ఏ స్థాయిలో ముడుపులు అందుంటాయి, ఏ స్థాయిలో వీళ్ళు ప్రభావితం చేస్తారో అర్థం చేసుకోండి మీరు. సహజంగా కమిషనర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చిందంటే ఆగ మేఘాల మీద దానిపైన విచారణ చేస్తారు. అయినా వీళ్ళు దేకలేదంటే వీళ్ళ ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆలోచించండి మీరు. గోధుమకుంట గ్రామం సర్వే నెంబర్ 101 మరియు 28 నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలు, నిబంధనల విరుద్ధంగా సృష్టించిన గ్రామ పంచాయతీ లేఅవుట్లు, ప్రభుత్వ జీవోలు తుంగలో దొక్కి రిజిస్ట్రేషన్లు, ఆధారాలు సహా ఫిర్యాదు చేసిన కదలని యంత్రాంగం. అక్రమార్కులకు జిల్లా అధికారి అభయహస్తం. ప్రకృతి వనరులను, కుంటలను రియల్టర్లకు దోచిపెట్టిన సబ్ రిజిస్టర్లు బి సురేష్, బి సందీప్ కుమార్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపై వారిని ఇప్పటికీ అదే విధుల్లో కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ అనుమతులు లేవని తేలినా మెమోలను బేఖాతరు చేసిన జిల్లా అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారు? కమిషనర్ కార్యాలయం పంపిన లేఖలు అధికారిక రిజిస్టర్లు నమోదు కావటం కార్యాలయంలో పారదర్శక లోపాల నిదర్శనం. వాటాల పంపిణీ. ఒక్కో రిజిస్ట్రేషన్కు సుమారు 2 లక్షల చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేసిన సబ్ రిజిస్టర్ల నుండి జిల్లా అధికారికి కూడా వాటా అందిందా? అందుకే విచారణ నీరుగారుస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థకు పట్టిన చీడ, ఏసీబీ విచారణకు డిమాండ్. భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన కుంటలను కబ్జాదారులకు అప్పగించిన సబ్ రిజిస్టర్లు ఇద్దరూ ఏమాత్రం భయం లేకుండా విధుల్లో కొనసాగటం వ్యవస్థ పతనానికి అద్దం పడుతుంది. ఆధారాలతో ఫిర్యాదు చేసిన జిల్లా అధికారి మీనమేషాలు లెక్కించడం వెనుక అక్రమార్కుల రక్షణ కవచంలో ఆయన వ్యవహరిస్తున్న విమర్శలు బలంగా ఉన్నాయి. అంటే ఈ హైడ్రా వాళ్ళేమో మరి మేము కుంటలను, చెరువులను కాపాడుతాం, మాకు అవి అంటే ప్రేమ గారిపోతుందని చెప్తున్నారుగా, మరి ఇవి కనపడట్లేదా మీకు? తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏసీబీ చేత లోతైన విచారణ జరిపించాలని మేడ్చల్ ప్రజలు కోరుతున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ లోపం, సబ్ రిజిస్టర్ల అవినీతిపై కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో ప్రభుత్వ భూములు, కుంటలు నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లైట్ తీసుకుంటుందో చూడాలి మనం.